57వ గ్రంథాలయ వారోత్సవాలను మహిళా దినోత్సవం ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని శ్రీ గౌతమి ప్రాంతీయ గ్రంథాలయంలో మంగళవారం ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యంలో గురువందన్, ఛాత్ర అభినందన్, గురువులకు సన్మానం, విద్యార్థులకు అభినందన, అల్లు రామకృష్ణచై పురాతన నాణెములు, నోట్లు, పోస్టల్ స్టాంపుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా బీవీఎస్ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ కృష్ణారావు, ముఖ్య అతిథులుగా బీవీపీ గోదావరి బ్రాంచ్ ప్రెసిడెంట్ బి రత్నాంబ, రాష్ట్ర మహిళా సహబాధ్యత డాక్టర్ బి అనురాధ, డాక్టర్ అరిపిరాల నారాయణరావు, పి రాంబాబు, గ్రంథాలయ అధికారిని జి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రి మహిళా కళాశాల లెక్చరర్ కనకదుర్గ, శ్రీ గౌతమి స్కూల్ ఫిజిక్స్ టీచర్ ప్రసన్న, ఉత్తమ విద్యార్థినిగా బి ఉమామహేశ్వరీలకు పురాతన నాణాలు, పోస్టల్ స్టాంప్స్, నోట్ల ప్రదర్శన ఏర్పాటు చేసి విద్యార్థులకు వాటి గురించి తెలియజేసిన అల్లు రామకృష్ణకి సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం చెప్పుకుంటున్నాం. తల్లి లేదే ప్రపంచం లేదు, స్త్రీ లేదే ప్రపంచం లేదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అందుకోసమే మాకు మేడం గారు ఇవాళ ఈ రోజును కేటాయించడం చాలా ఆనందం. ఇవాళ భారత్ వికాస్ పరిషత్లో చేసే కార్యక్రమాలు పైన మీకు వెనకాల ఉన్నాయి. సంపర్క్, సహయోగ్, సంస్కార్, సేవ, సమర్పణ అని ఐదు అంశాల మీద భారత్ వికాస్ జాతీయ స్థాయిలో నడపబడుతుంది. అందులో భాగంగా సంపర్క్ అంటే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఒకసారి కలిసిన తర్వాత ఏం చేయాలి? సహయోగ్, ఎవరు ఏమిటి అని పరిచయం చేసుకోవాలి. నేను రాగానే మాస్టర్ని కూడా నేను పరిచయం చేసుకున్నాను. ఉదాహరణకి మీ స్కూల్లో పార్వతి టీచర్ గారు ఉన్నారు. ఆవిడ భారత్ వికాస్ పరిషత్ తోటి చాలా అనుబంధం ఉంది. ఇందాకే మా రాంబాబు గారు చెప్తున్నారు, పూర్తి వందే మాత్రం కూడా పార్వతి గారికి బాగా తెలుసు. కనుక మీరందరూ కూడా నేర్చుకోండి. పూర్తి వందే మాత్రం మంచి టీచర్స్ ఉన్నారు మీ దాంట్లో. పార్వతి గారు ఎప్పటి నుంచో అన్ని విషయాలు కూడా తెలుసు. గ్రంథాలయం మన రాజమండ్రిలో ఉండడం మనం చేసుకుంటే చాలా ఇష్టం. చాలామంది ఇక్కడికి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడే కోచింగ్ తీసుకోకుండా ఇక్కడ బుక్స్ చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామంది చూశారు. అందులో నా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇక్కడ చదువుకొని వాటి ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఇంకొక విషయం, ఇవాళ ఈ భారత్ వికాస్ పరిషత్తులో చేస్తున్నటువంటి సన్మానంకి నేను అర్హురాలన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అంటే ఇక్కడ తల్లి, తండ్రి, దైవం కన్నా గురువు చాలా గొప్పవాడు. ఒక స్టూడెంట్ ఒక లాయర్ కానీ, డాక్టర్ కానీ, ఇంకా ఒక ఇంజనీర్ కానీ అంత స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ లైఫ్లో మదర్, ఫాదర్ ఎంత ఇంపార్టెంటో గురువు కూడా అంతే ఇంపార్టెంట్.